సామాజిక అస్త్రం నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. న్యాయవాదులకు ప్రత్యేక భద్రతా చట్టం, ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అమలు చేయాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారాం, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. న్యాయవాద కుటుంబాలకు రక్షణ లేకపోతుందని, వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్న న్యాయవాదులపై విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయన్నారు. కొన్ని పరిస్థితుల్లో న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తూ మానసికంగా వేధిస్తున్నారన్నారు. త్వరలో జరగబోవు ఆంధ్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు కొంతమంది ఆదర్శవంతమైన సమర్థులైన న్యాయవాదులను పోటీకి దించుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని రాజారాం, మేడా శ్రీనివాసులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆంధ్ర న్యాయవాదుల సంఘం ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా న్యాయవాదులకు ఎటువంటి న్యాయం జరగటం లేదు. న్యాయం జరగాలంటే ఏం చేయాలని ఒక సదుద్దేశంతో శ్రీనివాస్ గారు, మీ అందరం మా గౌరవాధ్యక్షులు శంకు గారు అందరూ కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్లకి ఎక్కడా కూడా న్యాయం జరగటం లేదు. మనం న్యాయం చేస్తున్న అడ్వకేట్స్ మనమే సఫర్ అవుతున్నాం అన్ని రకాలకు కూడా. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అడ్వకేట్ల మీద అటాక్ చేయడము, వాళ్ళ కార్లు కాల్ చేయడము, వాళ్ళని చంపేయడం జరుగుతున్నాయి. ఇంకెక్కడో కాదు, నా జూనియర్స్ ఇద్దరు ఉండే, మీకు తెలుసుంటుంది. మందిర దగ్గర కరీంనగర్లో 2001లో హత్య చేయడం జరిగింది. వాళ్ళని వామన్ రావు, ఆయన భార్యని, ఇద్దరు అడ్వకేట్లే. అట్లాగే చాలామందికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్లు సఫర్ అవుతున్నారు. మొన్ననే రీసెంట్గా విజయవాడలో కూడా ఒక కార్ని కాల్ చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా పరిరక్షణ లేదు మనకి. కాబట్టి ఒక అడ్వకేట్స్ యాక్ట్ కావాలని చెప్పి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం. దానికి మా సోదరులు కొంతమంది దోన్ నుంచి ఉత్సాహం చూపించారు, వాకింగ్ చేస్తామని. ఆ విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేసి రిట్ పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పర్మిషన్ తీసుకొని రిట్ పిటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ దోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో మొన్న వచ్చారు. ఇదంతా ఒక ఎత్తి అయితే, రెండో విషయం ఏంటంటే మనకి బార్ కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా అది ఇంతవరకు 7 టన్స్ 8 టన్స్ జరుగుతున్నది. దానికి ఒక సరి అయిన పద్ధతిలో నడవడం లేదు. తర్వాత అడ్వకేట్లకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం, మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన 2014 నుంచి కానీ, దానికి ముందు నుంచి కానీ, మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడుగా కానీ, లేకపోతే 2019లో హైకోర్టు షిఫ్ట్ అయిన తర్వాత కూడా బార్ కౌన్సిల్ వారు మన అడ్వకేట్స్ విషయంలో ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ చేయటం లేదు. శ్రీకాకుళంలో ఒక అడ్వకేట్ చనిపోతే వారసులు లేరు, తల్లిదండ్రులకు ఇవ్వం మేము, వాళ్ళు వారసులు కాదు అన్నారు. అంటే సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ కింద తల్లిదండ్రులు ట్రీట్ చేశారు. ఇది సిచ్యువేషన్ బార్ కౌన్సిల్లో. బడ్జెట్ సిస్టమ్ లేదు, తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే అడ్వకేట్లకు ఎటువంటి న్యాయం జరగటం లేదు, ఒక బీమా లేదు, ఒక సంస్థ లేదు. దానికి ఒక ఎజెండా ప్రిపేర్ చేసి మన అసోసియేషన్ తరఫున కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్, మంచి నైతిక విలువలు కలిగి ఒక దృక్పథంతో అడ్వకేట్లకు సహాయం చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు అంగీకరించడం జరిగింది. సో ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నాము. ఈ సంస్థ ద్వారా ఈ సంస్థని ఎజెండా తీసుకొని వాళ్ళు కంటెస్ట్ చేస్తామని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అధ్యక్షులు వారు చెప్పినట్టుగా న్యాయవాదుల యొక్క రక్షణ, సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి అనేది మా యొక్క ప్రధానమైన అజెండా. రక్షణ ఎందుకంటామంటే ఏ వ్యక్తి కూడా కోర్టులో నేరం నిరూపించబడే వరకు కూడా నేరస్తుడు కాదు, ముద్దాయి మాత్రమే. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మీ క్లయింట్లకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది అని చెప్పేసి న్యాయవాదులు వేధించడం, అమాయకులకి కనుక లేకపోతే నిర్దోషులు కనుక న్యాయవాదులు ఉంచుంటే ఆ న్యాయవాదుల్ని వేధించడం, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. అసాంఘిక శక్తులు కూడా ఎవరి తరఫున ఉంచుంటే
న్యాయవాదులనే వేధిస్తారు ముందు. ఇది ఒక రక్షణ కావాలి. ఈ రక్షణ నిమిత్తంగా ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు చట్టాలు తీసుకురావాలి. ఆ తర్వాత న్యాయవాది అన్న వారికి స్థిరమైన ఆదాయ వనరులు ఉండవు. వారికి కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువు, ఆరోగ్యం ఇవన్నీ అవసరాలు ఉంటాయి. దాని నిమిత్తంగా కూడా ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో ఆ తర్వాత కోర్టుల్లో కానీ, బార్ అసోసియేషన్ ఆఫీసుల్లో కానీ, బార్ కౌన్సిల్లో కానీ సరైన నిబద్ధత కలిగిన వ్యక్తులు ఆఫీసు బేరర్లుగా వచ్చుంటే కనుక న్యాయవాదుల యొక్క రక్షణకి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం వాటితో మాట్లాడి వాటితో సంప్రదింపులు జరిపి న్యాయవాదుల సంక్షేమం కోసం పోరాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాబోయే న్యాయవాదులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. తద్వారా మన యొక్క సంక్షేమం కోసం వాళ్ళు మనకి పనిచేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క విజ్ఞప్తి నేను చేస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.